హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్పెషల్ దేవి నవరాత్రుల నైవేద్యాలు. ఈ నవరాత్రుల్లో మనం రకరకాల నైవేద్యాలు పెడుతూ ఉంటాము. అందులో ఒకరోజు ఖచ్చితంగా పులిహోర అయితే ఉంటుంది. నేను మొత్తం 9 రకాల పులిహోరలు చేశాను. ఒక్కొక్క వీడియోలో 3 కింద 3 భాగాల కింద విభజించి పెడుతున్నాను. ఈరోజు ఆ 3 రకాలు ఏమిటో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ప్రతి వీడియోలోనూ ఒక చిన్న టిప్ అయితే ఉంటుంది. అదేంటో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వాక్కాయలతోటి పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పులుపుకి తగినన్ని వాక్కాయలు తీసుకుని శుభ్రంగా కడిగి నిలువుగా కట్ చేసి అందులో ఉన్న గింజ తీసేయాలి. నిలువుగా ఎందుకు కట్ చేయాలంటే గింజ ఈజీగా వస్తుంది, అడ్డంగా కట్ చేస్తే తొందరగా రాదు. వాక్కాయలు కూడా కొంచెం పండితే బాగుంటుంది. పచ్చికాయలు అయితే కొంచెం వగరు ఉంటాయి. పచ్చికాయలు కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ తరిగిన వాక్కాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్లో వేసుకుని ముక్కలతో పాటుగా ఉప్పు పసుపు వేయాలి. వేసి ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ ఉప్పు పసుపు కొంచెం అన్నంలో కూడా కలుపుతాం కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ లాగా చేసుకుందాము. పులిహోర కోసం అన్నం విడివిడిగా వండుకొని ఒక బేసన్లో వేసుకోవాలి. దానిపైన కొంచెం ఉప్పు పసుపు ఇంగువ వేసాను, 2 చెంచాల నూనె. ఇప్పుడు ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పులిహోర పోపు కూడా రెడీ పెట్టుకుందాము. దానికి ఏమేమి కావాలంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు వేస్తే మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తాయి. అలాగే కొంచెం అల్లం ముక్క తరిగి పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 అంటే మన కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కొన్ని పల్లీలు, అలాగే సువాసన కోసం ఇంగువ. ఇప్పుడు పోపు కోసం కడాయిలో నూనె వేసి వేడి చేశాను. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ బాగుంటుంది పులిహోరకి ఎప్పుడు కూడాను. సో నూనె వేడెక్కింది. ముందు పల్లీలు వేద్దాము. పల్లీలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందు అది వేస్తే ఇది కొంచెం వేగిన తర్వాత మిగిలిన వేద్దాం. పల్లీలు కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేద్దాము. ఈ పప్పులను రెడీ పెట్టుకున్నాం కదా పోపు కోసం, ఇవన్నీ వేసేద్దాము. ఇది ఇప్పుడు ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులు కూడా కొంచెం వేగాయి, చిట్టుపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం తరిగిన అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇలా వేగిన పోపులో ఒక 1/2 టీ స్పూన్ పంచదార వేద్దాము. ఎందుకంటే ఈ వాక్యాల్లో కొంచెం వగరు ఉంటుందని చెప్పాను కదా, అది ఏమాత్రమైనా ఉంటే అది విరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న వాక్కాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది అంతే. ఈ పేస్ట్ కూడా మన పులుపుని బట్టి వేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలపాలి, అంటుకుంటుంది లేకపోతే కింద. పచ్చి వాసన పోయాక కట్టేయచ్చు స్టవ్. ఇది ఇప్పుడు వేగిపోయింది. మనం స్టవ్ కట్టేసి కొంతసేపు ఆరనిద్దాము. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న అన్నంలో వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని ఆరనిద్దాము. మనం వేయించుకున్న పోపు ఆరింది, అంటే గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు మనం ఈ రెడీగా ఉన్న అన్నంలో ఇది వేసేసి బాగా కలిసేలాగా కలుపుకుందాము. బాగా కలిసేలాగా కలుపుకోవాలి, కిందకి పైకి. ఇలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది, అన్నమును వాక్కాయ ముద్దను. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుందాము. ఇప్పుడు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాము. పుల్లగా ఉండే 2 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తొక్క తీసి తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్లో దొరికేది పున్నాసకాయలు. ఒక్కొక్కసారి పున్నాసకాయ ఎక్కువ పులుపు ఉండదు, అందుకని మనం తినే పులుపుని బట్టి తీసుకుని తురిమి పెట్టుకోవాలి. మామిడికాయలు 2 తురిమి రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. అలాగే పోపు కూడా రెడీ పెట్టుకుందాము. దానికోసం ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము. 1/2 టీ స్పూన్ మెంతులు, పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు. మామిడికాయతో ఏ రెసిపీ చేసినా కూడా కొంచెం మెంతులు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2, కొంచెం కరివేపాకు, ఇంగువ. ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపు కోసము వేరుశనగ నూనె కడాయిలో వేసి వేడి చేశాను, వేడెక్కింది. ఇప్పుడు మనం ఈ పోపు కోసం ఉంచుకున్న సామాన్లన్నీ వేసేద్దాం. ఇందులో వేసి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి.
ఈ పప్పులు కొద్దిగా కలర్ మారాయి. ఇందులో మనం తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. పోపు ఎర్రగా అయ్యింది. ఇందులో ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి. కొంచెం ఇంగువ, అలాగే కొద్దిగా పసుపు. మనం ఇంగువ పసుపు అన్నంలో కూడా వేసాము, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు. ఇప్పుడు మనం తురిమిన మామిడికాయ వేసుకోవాలి. వేసుకుని ఇది వేయించక్కర్లేదు, జస్ట్ ఆ వేడి మీద వేసి స్టవ్ కట్టేసుకుందాం, సరిపోతుంది. ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేద్దాం. పచ్చి తురుము కూడా కావాలంటే వేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు స్టవ్ కట్టేసి కొంచెం ఆరిన తర్వాత అన్నంలో కలుపుకుందాము. పులిహోర కోసం అన్నం విడివిడిగా వండుకొని ఒక బేసన్లో వేసుకోవాలి. దానిపైన కొంచెం ఉప్పు, పసుపు, ఇంగువ వేసాను, 2 చెంచాల నూనె. ఇప్పుడు ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేయించుకున్న పోపు ఆరింది, గోరువెచ్చగా ఉంది. ఇది ఇప్పుడు అన్నంలో కలిపేసుకుందాము. ఇలా రెడీగా ఉన్న అన్నంలో వేసి కలుపుకుందాము. ఇప్పుడు అన్నము మామిడికాయ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మామిడికాయ పేస్టు, పోపు, అన్నం అన్నీ బాగా కలిసాయి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెడదాము. ఇప్పుడు దబ్బకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాము. పులిహోర కోసము అన్నం పొడి పొడిగా వండుకోవాలి. దానికి బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 2 చుక్కలు నూనె వేస్తే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి, నేను డైరెక్ట్గా కుక్కర్లోనే వండేస్తున్నాను. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మంచి దబ్బ పండు తీసుకొని దీన్ని కట్ చేసి రసం తీసి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర పోపు కూడా రెడీ పెట్టుకుందాము. దానికి ఏమేమి కావాలంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు వేస్తే మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తాయి. అలాగే కొంచెం అల్లం ముక్క తరిగి పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 అంటే మన కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కొన్ని పల్లీలు, అలాగే సువాసన కోసం ఇంగువ. ఇలా ఉడికిన అన్నాన్ని ఇలా వెడల్పాటు పళ్ళెంలో కానీ బేసన్లో కానీ వేసుకుని ఇలా పరుచుకోవాలి, ఆరబెట్టాలి. ఇందులో కొంచెం పచ్చి కరివేపాకు వేస్తే బాగుంటుంది. కొంచెం ఇలాగా తుంపినట్టుగా చేసి కలపాలి. అలాగే ఉప్పు కూడా సరిపడంత చల్లాలి. చల్లి కొద్దిగా నూనె కూడా, పల్లి నూనె కానీ లేకపోతే పప్పు నూనె కానీ వేస్తే బాగుంటుంది. విడివిడిగా వస్తుంది, కొంచెం వేయాలి. వేసి కలపాలి ఒకసారి. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం పోపులో కూడా వేద్దాము, కొంచెం అన్నంలో వేద్దాము. అలాగే కొంచెం పచ్చి ఇంగువ మనం పోపులో వేసినా కూడా ఇందులో కూడా వేస్తే చాలా బాగుంటుంది. వేసుకుని బాగా కలిపేసి పక్కన పెట్టి ఇప్పుడు పోపు వేసుకుందాము. ఇప్పుడు పోపు కోసం కడాయిలో నూనె వేసి వేడి చేశాను. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ బాగుంటుంది పులిహోరకి ఎప్పుడు కూడాను. సో నూనె వేడెక్కింది. ముందు పల్లీలు వేద్దాము. పల్లీలు వేగడానికి పల్లీలు కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేద్దాము. ఈ పప్పులను రెడీ పెట్టుకున్నాం కదా పోపు కోసం, ఇవన్నీ వేసేద్దాము. ఇప్పుడు ఈ పప్పులు కూడా కొంచెం వేగాయి, చిట్టుపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం తరిగిన అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు. ఈ పోపు అంతా వేగింది. ఇప్పుడు ఇది మనం స్టవ్ కట్టేద్దాము. కట్టేసి కొంచెం ఆరిన తర్వాత అన్నంలో కలిపేద్దాము. దబ్బకాయ రసం తీసి రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్న దబ్బకాయ రసం పులిహోరలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పోపు కూడా వేసేసి కలిపేద్దాము. వేసి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పోపు అంతా బాగా కలిసింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని నైవేద్యంగా అమ్మవారికి సమర్పిద్దాము.